కాబట్టి యుద్ధం చేయి. ఇక్కడ చెప్తున్నటువంటి లాజిక్ ఏంటి? ఒకవేళ చనిపోయారని అనుకో, కానీ మళ్ళీ పుడతాడు కాబట్టి దానికోసమన్నా యుద్ధం చేయి అని చెప్పి దాన్ని చూడండి ఇంకా సమర్థిస్తున్నాడు. చూడండి, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. భారత, ఓ అర్జున, భూతాని అవ్యక్తం ఆదీని. ఈ భూతాలు అంటే ఎవరు? భూతాలంటే ఎవరు? పుట్టినటువంటివి. భూ అంటే పుట్టడం, పుట్టినటువంటివన్నీ. పుట్టినటువంటివంటే ఏమవ్వచ్చు? మానవులు అవ్వచ్చు, పశుపక్ష్యాదులు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, ఇవన్నీ పుట్టినటువంటివి. అయితే పుట్టుకకు ముందు ఇవన్నీ ఎలాగున్నాయట? అవ్యక్త ఆదీని. మొదట్లో ఇవన్నీ కూడా అవ్యక్తము. వ్యక్తం అంటే కనిపించడం, అవ్యక్తము అంటే కనిపించకపోవటం. ఇవన్నీ ముందు లేవు, పుట్టక ముందు ఇవన్నీ కనిపించలేదట. తర్వాత ఏమంటున్నారు? వ్యక్త మధ్యాని. ఇవి ఎప్పుడు వ్యక్తం అవుతున్నాయి? మధ్యలో వ్యక్తం అవుతున్నాయి. తర్వాత ఏం జరుగుతోంది? అవ్యక్త నిధనాన్ని ఏవచ. చనిపోయిన తర్వాత ఇవన్నీ ఏమవుతాయి? మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. ముందు అవ్యక్తంలో ఉన్నాయి, మధ్యలో వ్యక్తం అవుతున్నాయి, కనిపిస్తున్నాయి, తర్వాత మళ్ళీ ఏమవుతాయి? అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి కదా. వ్యక్తము అవ్యక్తము ఈ రెండిటి పదాల యొక్క అర్థాన్ని జాగ్రత్తగా చూద్దాం. వ్యక్తము అంటే కనిపించటము. అందుకనే మన ఏమంటారు? వ్యక్తులు అంటారు. మనందరం వ్యక్తీకరింపబడుతున్నాం, మనందరం కనిపిస్తున్నాం. మీరందరూ కూడా వ్యక్తులు. మీ అందరికీ నేను వ్యక్తిని, పలానా వ్యక్తి అండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? వ్యక్తం అవుతున్నాడు కాబట్టి, తెలియబడుతున్నాడు కాబట్టి వాడిని వ్యక్తము అని అంటాం. ఈ వ్యక్తం అయ్యేటటువంటివన్నీ కూడా ముందు, పుట్టుకకు ముందు అవ్యక్తం, చనిపోయిన తర్వాత మళ్ళా అవ్యక్తం. మరి మధ్యలో ఏమవుతోంది? కొంతకాలం పాటు, ఒక 80 సంవత్సరాల పాటు, 90 సంవత్సరాల పాటు మధ్యాని వ్యక్తం. మధ్యలో కనిపిస్తూ ఉంటారు. మధ్యలో కొన్నాళ్ళు కనిపించే దానికోసం అని చెప్పి తత్రకా పరిదేవన. ఎందుకే నువ్వు ఊరికినే బాధపడతావు? ఇదొక లాజిక్, కొత్త రకమైన లాజిక్. ఊరికినే మధ్యలో కొంతకాలం కనిపిస్తాడు వీడు. దీంట్లో ఏముంది? అరే, పుట్టుకకు ముందు లేడు, చచ్చిన తర్వాత ఉండడు, మధ్యలో కొంతకాలం కనిపిస్తాడు వీడు. దీంట్లో పెద్ద ఆలోచించాల్సిన విషయం ఏముందయా? విచిత్రం ఏంటంటే ఈ మధ్యలో కనిపించేటటువంటి టైం స్పాన్ ఉంది చూసారా, ఇది చాలు మానవుణ్ణి నాశనం చేయడానికి. ఈ 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో జీవితం ఉంటుంది చూసారా, ఇదే మానవుణ్ణి నాశనం చేసేటటువంటిది. ఇంత చిన్న, ఒకసారి ఆలోచించండి. సైన్స్ ప్రకారం ఈ భూమి పుట్టి ఎన్నాళ్ళు అయింది చెప్పండి? ఎన్నాళ్ళు అయి ఉండొచ్చు? ఎన్నాళ్ళు అయి ఉండొచ్చు ఈ భూమి పుట్టి? కోట్ల సంవత్సరాలు అయింది. ఈ సృష్టి ఏర్పడి కోట్ల సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు వాళ్ళని అడిగాం, సార్ ఇంకా ఎంతకాలం ఉంటుందండి అని అడిగాం. ఏమో సార్, మొత్తానికి ఇది కూడా నాశనం అవుతుంది, అయితే ఎంతకాలం ఉంటుందనేటువంటిది మాకు తెలీదు. వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే, ముందట ఈ సృష్టి జరగక ముందంతా కూడా ఎట్లా ఉందట, ఇక్కడ ఏమీ లేవట, ఏమీ లేవు. ఆ సమయంలో ఒక పెద్ద సౌండ్ వచ్చిందట. ఏంటి ఆ సౌండ్? దాని పేరు, ఒక పేరు పెట్టారు, బిగ్ బ్యాంగ్ అన్నారు. దాని పేరు బిగ్ బ్యాంగ్. డామ్ అని ఒక పెద్ద శబ్దం వచ్చిందట. ఆ శబ్దంలోంచి ఈ సృష్టి అంతా వచ్చిందట. బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు దాన్ని. అప్పటి నుంచి ఈ ప్రపంచం కనిపించడం మొదలుపెట్టింది. దానికి ముందు ఏముందయ్యా ఇక్కడ? ఏమో సార్, మాకు తెలీదు.
తర్వాత ఏమవుతుంది, ఏమో సార్ ఈ సృష్టి అంతా బ్లాక్ హోల్స్లోకి వెళ్ళిపోతుందట. ఇదంతా కృష్ణ బిలాలు అనేవో ఉన్నాయట పైన గెలాక్సీల్లో, వాటిల్లోకి వెళ్ళిపోతున్నాయట. ఇవన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతుందట, ప్రళయం వస్తుందట, వెళ్ళిపోతాయట చెప్తా. అవునా, ఎప్పుడు జరుగుతుంది అది? ఏమో, జరగటం మాత్రం గ్యారెంటీ. మనందరం మానవులుగా చూసుకున్నా కానీ, ఈ విశ్వాన్ని చూసుకున్నా కానీ, ఇవన్నీ పుడుతున్నాయి, పుట్టుకకు ముందు లేవు, చనిపోయిన తర్వాత ఉండవు, మధ్యలో కనిపిస్తున్నాయి. ఈ కనిపించిన దాన్ని బట్టి మనం ఇది నాది, ఈ జన్మ నాది, ఈ ప్రపంచం నాది, ఈ సంసారం నాది అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇన్ని కోట్ల సంవత్సరం, ఇప్పుడు ఒక దోమ ఉందనుకోండి, దోమ ఎన్నాళ్ళు బతుకుతుందో తెలుసా? దోమ జీవితం, దోమ బతుకు ఎంతకాలం ఉందా మీకు ఏమైనా ఐడియా ఉందా? 7 days or 8 days, మ్యాక్సిమం 8 days బతుకుతుందట. ఒక దోమ పుట్టిన తర్వాత 8 రోజులు బతుకుతుందట అది కదా. ఇప్పుడు చూడండి, మన 80 సంవత్సరాల జీవితంతో దాని 8 సంవత్సరాల జీవితాన్ని పోల్చి చూసుకున్నప్పుడు నిజంగా దాని ఒక జీవితమేనా? దాని ఒక జీవితమేనా? పోనీ అది 8 రోజులు జీవించలేదనుకోండి, 4వ రోజు నన్ను వచ్చి కుట్టింది, చచ్చింది. 4వ రోజు చచ్చింది అది. ఇప్పుడు చెప్పండి, 80 సంవత్సరాల నా జీవితంతో 8 సంవత్సరాల దాని జీవితం అసలు ఎక్కడన్నా పోల్చడానికి ఎక్కడన్నా ఉందా దాన్ని? ఇప్పుడు దోమని ఇట్లా అన్నావు అంటే పోయింది ఇట్లా అని తీసి పక్కన పడేస్తాం. కానీ ఒక మనిషిని అట్లా అనలేం కదండి, మనిషిని ఇట్లా అని పక్కన పడేయలేం కదా. దోమ కాబట్టి ఇట్లా అంట. ఎందుకని? నెగ్లెక్టెడ్ లైఫ్ దాన్ని. అసలు దాని జీవితం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంటాయి వాటి బతుకు కదా. ఇప్పుడు ఆలోచించండి, ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచం పుట్టిందో, ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచం నడుస్తోందో, అన్ని కోట్ల సంవత్సరాలతోటి నీ 80 సంవత్సరాల జీవితాన్ని కంపేర్ చేస్తే నీదొక బతుకేనా? ఇదొక బతుకేనా ఇది? దీంట్లోకి వచ్చేసి అబ్బా నేను పుట్టా, అబ్బా నేను అది చేశా, ఇది చేశా. ఆయన ఎవరో ముసలాయన పాపం గంగానదిలో స్నానం చేస్తున్నాడు. పెద్ద ఆయన పంతులు గారు, పండితుడు, స్నానం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే పాపం వయసు మళ్ళీ ఆయన 70 సంవత్సరాలు ఉంటాయి. స్నానం చేస్తూ ఉంటే గంగానది వడిగా ప్రవహిస్తోంది. ప్రవహిస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఒక వెదురు కర్ర, ఇంత పెద్ద కర్ర కొట్టుకొని వస్తుంది గంగానదిలో ప్రవాహంలో. కొట్టుకొని వస్తుంటే ఈయన స్నానం చేస్తున్నాడు. ఆ కట్టె కనిపించింది. టక్మన్ దాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని అనుకున్నాడు అనమాట, బాయ్ కర్ర భలే ఉంది, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేతి కర్ర ఒకటి ఉంటే బాగుంటుందని, ఇవాళ దేవుడు నాకు ఇచ్చాడు ఈ కర్ర, ఈ కర్ర వాడుకుంటా ఇక నుంచి అని అనుకున్నాడు. గంగా నదిలోనే ఉన్నాడు ఇంకా. ఆ కర్ర పట్టుకుని అబ్బా నా కర్ర అనుకుంటున్నాడు. ఇంతలోకి నీటి ప్రవాహం కొంచెం పెరిగింది. ఆ పెరగటంలో ఏమైందంటే ఈయన మునకలేస్తున్న సమయంలో అనుకోకుండా ఆ కర్ర చేతిలోంచి జారిపోయింది. జారిపోయి వెళ్ళిపోతుంది అది. వెళ్ళిపోతుంటే వీడు ఏమంటాడంటే అయ్యో నా కర్ర వెళ్ళిపోతుంది అంటాడు. అయ్యో నా కట్టె వెళ్ళిపోతుంది, నా కర్ర వెళ్ళిపోతుంది అంటాడు. ఎంతసేపట్లో అది వాడి కర్ర అయింది? ఆ కర్ర ఇంతకు ముందు ఉందా? లేదు. వాడు పట్టుకున్నాడు దాన్ని అంతే. పట్టుకోగానే ఏమైపోయింది అది? నాది, నా కర్ర నాది. ఇప్పుడు ఏమంటాడు? దాన్ని వదిలేసి నా కర్ర వెళ్ళిపోతుంది. మనం అంతే, ఈ శరీరాన్ని పట్టుకున్నాం, ఇది వచ్చింది పోతుంది. వ్యక్త మధ్యాని, మధ్యలో కొన్నాళ్ళు కనిపిస్తుందంటే ఇది కేవలం ఇదొక్క శరీరమే కాదండి, మానవులు ఒక్కళ్ళే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి భూతాని అన్నారు, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా పశుపక్షాదులు కానీ, జంతువులు కానీ, చెట్లు కానీ అన్నీ పుట్టడానికి ముందు లేవు, చనిపోయిన తర్వాత ఉండవు. మధ్యాని వ్యక్తాని, మధ్యలో కొంతకాలం కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి కౌరవ సైన్యం అంతా అంతే, నీ పాండవ సైన్యం కూడా అంతే. వీళ్ళందరూ మధ్యలో కొంతకాలం కనిపిస్తారు. నేను అంతే, కృష్ణ నేను అంతే, అర్జున నువ్వు అంతే. మధ్యలో కనిపించే దాని గురించి తత్ర కాపరి దేవన, దాని గురించి ఎందుకయ్యా ఊరికినే బాధపడతావు, ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళగా. చూడండి ఆ పదం ఎంత బాగా పెట్టారో. తత్ర కాపరి దేవన,
పరిదేవనాక అటువంటి విషయంలో పరిదేవన అంటే ఏంటంటే బాధపడటం, దుఃఖించటం. ఎందుకు? దీన్ని ఒకరోజు నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా. ఎక్కడి నుంచి? రాజంపేట నుంచి తిరుపతికి ఒక ప్యాసింజర్ ట్రైన్లో ఎక్కా. నేను ఎక్కిన తర్వాత ఎంత ఘోరం అంటే, ఒక పాస్టర్, క్రిస్టియన్ పాస్టర్ బైబిల్ పట్టుకొని ఎక్కాడు. ఎక్కి ఏవో కాగితాలు పంచి పెడుతున్నాడు, అందరికీ అన్నీ చేస్తున్నాడు. ఆయన నా ఎదురుగుండా కూర్చున్నాడు. డిస్టర్బింగ్ అనమాట అందరినీ. ఏవో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పి ఆయన ఏమంటాడంటే, తత్ర కాపరి దేవన అని ఉంది కదండి, దేవుడు అంటే ఎవరనుకున్నావు? భగవద్గీతలో ఏం చెప్పాడు? దేవుడు కాపరి. తత్ర కాపరి దేవన. ఇక్కడ పదం చూడండి, తత్ర కా పరిదేవన. రాముడి తోక కపివరు, అదేదో మనం చదువుకున్నాము చిన్నప్పుడు, పివరండిట్లయ్యే అని. రాముని తోక పివరండిట్లయ్యే, అట్లా అయిపోయిందనమాట. తత్ర కాపరి దేవన అని కాస్త తత్ర కాపరి దేవన. దేవుడు అంటే ఎవరనుకున్నావు? కాపరి. దేవుడు కాపరిట అంటే మనందరూ గొర్రెలం. ఎంత బాగా వాడుకుంటారో చూడండి వాళ్ళు పదాలని. అని అందరినీ అనవసరంగా ఎవరికి పాపం దాని గురించి తెలియదు కాబట్టి, సంస్కృతం గురించి తెలియదు కాబట్టి నిజమే అనుకునే ప్రమాదం ఉంది. నేను వెంటనే అబ్జెక్ట్ చేశా, అది తప్పు, ఎందుకు అట్లా తప్పుడు మాటలు మాట్లాడతామని. తత్రకాపరిదేవన అర్థం తెలుసానికి సంస్కృతం తెలుసా అసలు అని. తర్వాత శ్లోకం చదువు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి, శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి, శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఇది జీవితము, మృత్యువు, ఆత్మ, ఇదంతా ఏంటంటే వాస్తవంగా ఎంతో లోతైనటువంటి జ్ఞానం. ఇదంతా చాలా లోతైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము అంత ఈజీగా లభించేటటువంటి జ్ఞానం కాదండి ఇది. ఇది అందుకనే మనకి 3 రకాలైనటువంటి సిస్టమ్స్ పెట్టారు. ఒకటి ఏంటంటే శ్రవణము. శ్రవణము అంటే ఏంటి? బాగా వినటం కదా. మామూలుగా శ్రవణం అంటే మనం శబ్దాలు ఏవో రోడ్డు మీద వెళ్తున్నాయి అనుకోండి, కార్ల శబ్దాలు, మోటార్ సైకిళ్ళ శబ్దాలు, లేకపోతే సినిమా పాటలు ఉన్న శబ్దాలు, అవన్నీ వింటూ ఉంటాం మనం కదా. అవన్నీ ఎట్లా వింటూ ఉంటాం? మనకు ఒక అదృష్టం ఉంది, భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం. ఏంటి అదృష్టం అంటే 2 చెవుల మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇటు నుంచి ఎంటర్ అవుతూ ఉంటాయి, ఇటు నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా. కానీ శ్రవణం అంటే ఏంటంటే ఇటు నుంచి ఎంటర్ అయినటువంటిది ఇటు నుంచి వెళ్లకుండా మధ్యలో ఉంచగలగటం, దాన్ని శ్రవణము అంటారు. అంటే ఏంటి? జ్ఞానం కలగాలి, విన్నటువంటి దాని యొక్క అర్థం తెలియాలి, దాని యొక్క రహస్యం ఏంటో, తత్వం ఏంటో, స్వరూపం ఏంటో, స్వభావం ఏంటో మనకు అర్థం అవ్వాలి. అలా అర్థం చేసుకోవటం ఏదైతే ఉందో దాన్ని శ్రవణము అని అన్నారు. కాబట్టి ఇదివరకు రోజుల్లో ఏంటంటే గురువులు చెప్తే శిష్యులు ఏం చేసేవాళ్ళు? శ్రవణం వినేవాళ్ళు. బాగా విన్నటువంటి దాన్ని వదిలేయకూడదు. ఏం చేయాలి? దాన్ని తర్వాత మననం.
మననం అంటే ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి మళ్ళా రిఫ్లెక్ట్ చేసుకోవాలి. రిఫ్లెక్ట్ చేసుకోవటం అంటే మళ్ళా ఇంతకుముందు ఏం చెప్పారు, గురువు గారు ఏం చెప్పారు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే గురుకులాల్లో అందరూ కూర్చుని, శిష్యులందరూ కూర్చుని చర్చలు పెట్టుకునేవాళ్ళు. గురువు గారు ఈరోజు చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందరూ చక్కగా రౌండ్గా కూర్చుని పొద్దున గురువు గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు, ఒకసారి డిస్కషన్స్ చేసుకోవటం, దాని గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకళ్ళకొకళ్ళు చేసుకోవటం, ఇటువంటివన్నీ చేసుకునేవాళ్ళు అనమాట. మననం అనేది జరిగేది. మళ్ళీ ఇంకొకసారి చదువుకోవటం అనమాట, మననం చేసుకోవటం. ఈ మననం చేసుకున్నటువంటి దాన్ని ఏం చేయాలి? నిధిధ్యాసనం. దాన్ని నెమ్మదిగా ధ్యానంలోకి తీసుకురావాలి. ఏ సబ్జెక్ట్ అయితే మన లోపల నిలబడిందో, ఏ జ్ఞానం అయితే మన లోపల కలుగుతోందో, ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం ఏదైతే ఉందో అది నిధిధ్యాసనం. కేవలం జ్ఞానంగా విని వదిలేయటం కాదు, ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవటం. అలా అర్థం చేసుకోవాలంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? కూర్చోవాలి, ఆ మననం చేసుకున్నటువంటిదంతా లోపలంతా బాగా మన వ్యక్తిత్వంలో అది జీర్ణించుకోవాలి. దాన్ని నేను ధ్యానంలోకి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు గురువు గారు చెప్పినటువంటి స్వభావ లక్షణం ఏదైతే ఉందో అది చక్కగా నా స్వరూపం అన్న సంగతి నాకు అవగతం అవుతుంది. అది తెలిసి అది అనుభవం కలిగేదాకా ప్రతిరోజు నియమం తప్పకుండా జపమో ధ్యానమో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఒక అలవాటుగా మార్చుకోవాలి. అంటే ఏంటి? శ్రవణం అంటే కేవలం వినటం మాత్రమే. మననం అంటే ఏంటి? మనకి మనంగా తెలుసుకోవటం, మనకి మనంగా మనమే అర్థం చేసుకోవటం. మూడోది నిధిధ్యాసనం, ప్రాక్టికల్గా అర్థం చేసుకోవటం కదా. కాబట్టి ఆ విధంగా ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటున్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. ఇన్ని సందేహాలు వచ్చినప్పుడు వీటన్నిటినీ కూడా మనకి ఎవరు సహాయం చేస్తారు తీర్చడానికి? ఏ గురువు అయితే మనకి జ్ఞానాన్ని ఇచ్చాడో ఆ గురువు గారే మళ్ళీ మనకి సహాయం చేస్తాడు. సార్ ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ సందేహం ఉంది అని అడిగామనుకోండి, ఆయన ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన అంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవగతం కానటువంటి విషయం ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపం. దాన్ని చాలామంది అందుకనే ఏం చేస్తూ ఉంటారంటే ఆశ్చర్యవత్ పశ్యతి. శ్రవణం చేసినా, మననం చేసినా, నిధిధ్యాసనం చేసినా అర్థం కాదు. వెంటనే అర్థం కానటువంటి విషయం కాబట్టి అది ఎలా ఉంటుంది మనకి? ఆశ్చర్యవత్ పశ్యతి. కొంతమంది దాని గురించి ఎలా చెప్పుకుంటూ ఉంటారు? ఆశ్చర్యవద్ వదతి. దాని గురించి చాలా ఆశ్చర్యంగా చెప్పుకుంటారు. కాబట్టి ఆత్మతత్వం అనే కంటికి కనిపించేటటువంటిదైతే, ఇంద్రియాలకి గోచరమయ్యేటటువంటిదైతే దాని గురించి ఆలోచించడం, తెలుసుకోవడం, పుస్తకాలు రాయడం ఈజీ. కనిపించినటువంటి దాని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగానే ఉంటుంది. అది రహస్యం తెలియనంత వరకేనండి ఆశ్చర్యం. రహస్యం తెలిసిపోయిన తర్వాత ఇక ఆశ్చర్యం అనేటువంటిది లేదు. ఎప్పుడైనా అంతే కదండి. ఇప్పుడు ఒక ఇంద్రజాలం చేసేటటువంటి వాడు ఉంటాడు, ఒక మెజిషియన్ ఉంటాడు. ఆ మెజిషియన్ ఏదో అంటాడు, ఇట్లా చిన్నపిల్లలు అబ్బా చూస్తారు. ఆశ్చర్యవత్ పశ్యతి. అదే ఆ ఇంద్రజాలికుడు అంటే ఆ మెజిషియన్ ఏం చేశాడో నాకు తెలుసు అనుకోండి, అదేమన్నా నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా? ఏమన్నా ఇదేమన్నా మెజిషియన్ అండి, మ్యాజిక్ అంతే, ఇట్లా అన్నాడు, ఇక్కడి నుంచి తీసాడు అంతే. కాబట్టి తత్వం అర్థం కానంత కాలం, తత్వం బోధన పడనంత కాలం ఈ తత్వం ఎప్పుడు కూడా ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. ఒకరోజు నేను వెళ్ళా, ఎక్కడికి? అందరూ తీసుకెళ్తే పిల్లలందరూ రా 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 అని చెప్పి తీసుకొని వెళ్తే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాం, హైదరాబాద్లో. చూద్దాం సరదాగా అని. నేను హీరో పేరు చెప్పనులేండి, ఆ ఫ్యాన్స్ ఉంటే కొడతారు నన్ను. మళ్ళా ఒక షూటింగ్ జరుగుతోంది. ఏంటంటే ఆ షూటింగ్ ఎట్లా చేస్తున్నారంటే భలే ఉంది. ఒక 4 అంతస్తులు బిల్డింగ్ ఎక్కించారు, అది కూడా అట్టముక్కల బిల్డింగ్లేండి. మొత్తానికి పైకి ఎక్కించారు, సెట్ అంటారు దాన్ని. ఆ సెట్ పైకి ఎక్కించారు. అక్కడ ఆయన అంతా సూటు బూటు వేసుకుని ఉన్నాడు, ఇట్లా అని ఇట్లా దూకాడు అనమాట. దూకలా, ఊరికినే అన్నాడు. అనగానే ఒక షాట్ తీశారు, కట్ 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 అన్నారు. నేను చూస్తున్నా దూకుతాడేమో అని. దూకడే, ఉన్న అన్నాడు అంతే, కట్ అన్నారు. అప్పుడే ఊరిని అయిపోయిందిరా అనుకున్నా. ఈ తర్వాత ఏం చేశారంటే వెంటనే ఒకడికి సరిగ్గా హీరో గారి బట్టలు లాంటి బట్టలే ఒకడికి వేశారు. వాడిని డూప్ అంటారంట, మనకి తెలియదు.
ఆ డూబ్ గాడిని ఏం చేశారంటే పైనుంచి తోసేశారు వాడిని. వాడు దూకాడు. వాడికి ఏంటంటే చక్కగా కిందంతా కూడా బాగా అరేంజ్మెంట్ చేశారు. అంత కుషన్స్, అట్టపెట్టెలు అన్నీ పెట్టి వాడికి ఏం దెబ్బలు తగలకుండా బాగా అరేంజ్ చేశాడు. వాడు ఉమ్మని దూకేశాడు పైనుంచి. అది మొత్తం ఒక షాట్ తీసుకున్నారు. మళ్ళీ కట్ 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 అన్నారు. నేను హీరో దూకాడేమో అనుకున్నా, హీరో కాదట, డూబుగాడు దూకేట. అయిపోయింది. తర్వాత సీన్ ఇంకొకటి తీశారనమాట. ఏంట్రా అంటే ఆ హీరో గారిని ఇట్లాంటి స్టూల్ ఒకటి ఎక్కిచ్చారు. ఇలాగే ఉంది ఆ స్టూల్ కూడా. ఎక్కించి దీని మీద దూకమన్నారు. ఎవడు దూకడు? దూకాడు ఆయన కూడా. దూకంగానే ఇంకొక షాట్ తీసుకున్నారనమాట. తీసుకున్న తర్వాత ఏమైంది? మళ్ళీ కట్ 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 అన్నారు. అయిపోయింది. 3 షాట్లు అయిపోయాయి. తర్వాత ఏం చేశారో తెలుసా అండి, సినిమాలో 3టిని కలిపేశారు. ఇప్పుడు నిజంగా సినిమా చూస్తే ఎట్లా కనిపిస్తుందో తెలుసా మీకు? హీరో గారు 4 అంతస్తుల మీద నుంచి దూకేసి ఇట్లా ల్యాండ్ అయినట్టు కనిపిస్తుంది మీకు. జనాలు పిచ్చోళ్ళంతా సినిమా థియేటర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యవత్ పశ్యతి. అబ్బా, హీరో గారు 4 అంతస్తుల మీద నుంచి దూకేశారండి. ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏళ్ళు లేస్తారు, గోల్ చేస్తారు. నేను చేస్తానా? ఎందుకని? నేను చూసా షూటింగ్ ఎట్లా జరిగిందో నేను చూసా. ఆ సీక్రెట్ ఏంటో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నాకేమైనా ఆశ్చర్యం అని అనిపిస్తుందా? ఏం లేదు. తెలియనంత కాలమే, రహస్యంగా ఉన్నంత కాలమే ఆశ్చర్యం. ఏదైనా రహస్యం తెలిసిపోయింది అంటే ఇంకా దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు, అనుభవపూర్వకంగా తెలిసిపోతుంది. ఆత్మతత్వం కూడా అంతే. ఈ ఆత్మ ఏమిటో అర్థం కానంతకాలం, తెలియనంతకాలం ఆశ్చర్యవత్ పశ్యతి. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు, చెప్పుకుంటూ ఉంటారు, దాని గురించి వింటూ ఉంటారు. ఎంత చేసినా కానీ అర్థం కానటువంటి విషయం అయ్యా అది. అట్లానే అర్థం కానటువంటిదా? అర్థం అయ్యేటటువంటిదే. ప్రయత్నం చేస్తే అర్థం అయ్యేటటువంటి. శుత్వాప్యేనం వేదన చేయవ కశ్చిత్. ఎంత విన్నప్పటికీ కూడా సరైనటువంటి, ఇక్కడ ఏంటంటే తెలియదు, అసలు ఎప్పటికీ అర్థం కాదు అనేటువంటిది కాదండి. సరైనటువంటి గురువు ఉండాలి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువు ఉండాలి. ఆ గురువు చెప్పినటువంటి మార్గంలో నేను నడుచుకోవాలి. ఆ గురువు చెప్పినటువంటి మార్గాన్ని నేను ఫాలో అవ్వాలి. అప్పుడు నాకు ఆ తత్వం యొక్క రహస్యం ఏంటనేటువంటిది అర్థమవుతుంది. అప్పటిదాకా నిజంగానే అంత రహస్యంగానే, అంత ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. ఏంటిదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ ఎట్లా ఉంటున్నారు ఇక్కడ? ఈ చనిపోవటం అంటే ఏంటి? లోపల నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారు? ఎక్కడ పుడుతున్నారు? ఎక్కడ వీళ్ళు చనిపోయి ఎక్కడికి వెళ్తున్నారు? అంత ఆశ్చర్యంగానే కనిపిస్తుంది ప్రపంచం అంతా. ఇంత ఆశ్చర్యం ఉంది కాబట్టే ఏ చిన్న ఇన్నోవేషన్ జరిగినా అండి అంత ఆశ్చర్యం. ఆయన ఎవరు? ఆయన పేరేంటి? ఓ సైంటిస్ట్ గారు. ఆయన పాపం తొట్టులో పడుకున్నట్ట. ఆర్కిమెడిస్ ఆ తొట్టులో పడుకున్నాడు ఆయన. ఆయన ఎంత శరీరం అయితే దాంట్లో పట్టిందో అన్ని నీళ్లు బయటకు వచ్చి ఒంటి మీద బట్టలు కూడా లేవు ఆయనకి. యురేకా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు బయటికి ఆయన. ఎందుకని? ఆశ్చర్యవత్. ఇంతకాలం ఎవడికి తెలియనటువంటి విషయాన్ని ఆయన కనుక్కున్నాడు. అదొక సిద్ధాంతం అయిపోయింది. అప్పటిదాకా ఆశ్చర్యమే. న్యూటన్ గారు యాపిల్ పండు పైనుంచి కింద పడింది. పైన పడినప్పుడు ఆయన కనుక్కున్నాడు. ఏమన్నాడు ఆయన? భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని కనుక్కున్నాడు. అప్పటిదాకా ఆశ్చర్యమే. ఆయన కనుక్కున్న తర్వాత న్యూటన్స్ లాస్ వచ్చేసాయి మనకి. ఇది అంతే. తత్వం తెలుసుకునేంతవరకే ఆశ్చర్యం, తెలిసిన తర్వాత అనుభవం కింద మారిపోతుంది అది. కాబట్టి అటువంటి సిద్ధాంతాన్ని, ఈ మరణము, పుట్టుక, తత్వము, శరీరము, శరీరి, ఈ తత్వం అంతా కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అర్జునుడు ఒకటే భయపడుతున్నాడు. మరణానికి సంబంధించినటువంటి భయం అతన్ని వేధిస్తోంది. వీళ్ళందరూ చనిపోతారు, నేను చంపుతాను అనేటువంటి భయం ఒకటి ఉంది. నాకేమన్నా పాపం చుట్టుకుంటుందేమో, అందుకని ఆ డౌట్లన్నీ క్లారిఫై చేయడం కోసమని ఇన్ని శ్లోకాలు చెప్తున్నారు. ఇప్పటివరకు ఇవన్నీ కొన్ని రకాలైనటువంటి తర్కం వాడారు. ఇంకా కొత్త రకమైనటువంటి తర్కాలను కూడా ఉపయోగిస్తారు ఆయన. రేపు చూద్దాం ఏం తర్కాలు వాడతారు అనేటువంటిది.